గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Ladies and gentlemen, welcome to iDream Media. నేను ప్రియదర్శన్. సో రీసెంట్గా సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏం నడుస్తుందంటే ఇరుముడి వైబ్ నడుస్తుందన్నమాట. సో ఎక్కడ చూసినా యునానిమస్ హిట్ ఇచ్చారు దానికి. అంటే బేసికల్లీ కమర్షియల్ ఫార్మాట్లో మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. రవితేజ గారి సినిమాలు ప్రీవియస్లీ చాలా సినిమాలు చూసాం. బట్ ఇరుముడి మాత్రం వాటన్నిటికీ చాలా విభిన్నంగా తీసిన సినిమా అనమాట. సో ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక రకమైన కొటేషన్స్ చెప్తున్నారు. కూతురిని కన్నా ప్రతి తండ్రి చూడాలి, స్వామిమాల వేసుకునే ప్రతి ఒక్కడు చూడాలి, ఇలా రకరకాలుగా చెప్తున్నారు. సో ఇది కమర్షియల్ ఫార్మాట్లో కాదు, ఎమోషనల్గా డ్రైవ్ చేసిన సినిమా. సో అందులో ఒక కీ రోల్ ప్లే చేసిన ఆమె నాతో పాటు ఉన్నారనమాట. సో సినిమాకి ఈమె ఎంత మూలం అంటే స్టోరీ మొత్తాన్ని ఈమె తిప్పుకుంటూ ఉంటారు, ఆమె చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు. సో సినిమాలో ఆమె పేరు గాయత్రి. సో 10th క్లాస్ గాయత్రి అనమాట. సో ఇక్కడ మాత్రం శామ్ నా ముందు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్. నమస్తే. ఏంటి ఇప్పుడు చూడు ఇది వేసుకున్నందుక నమస్తే అంతేనా? రెగ్యులర్ కాదు. ఇప్పుడు శామ్ ఏంటి? శామ్ ఇన్ ద సెన్స్ సమీరా. ఓకే ఓకే. స్క్రీన్ నేమ్ లాగా శామ్ అని పెట్టారు. ఇప్పుడు గాయత్రి ఇట్లు మీ గాయత్రి అని చెప్పి బయో పెట్టేసుకున్నారు. అంటే ఎక్కువగా ఇరుముడి ద్వారానే ఫేమ్ వచ్చింది కాబట్టి గాయత్రి అనే రికగ్నైజేషన్ వచ్చినందుకు. ఇప్పుడు ఇది ఉంచేసుకుంటారా పర్మనెంట్లీ? ఐ షుడ్ సీ. చెప్పగలరా అలాగా? పోనీ ఎన్ని ఇయర్స్ ఉంచుకోగలరు? పోనీ ఫేమ్ వచ్చినంత వరకు. నెక్స్ట్ ఇంకొకటి ఏదన్నా దాన్ని దాటి మాత్రం ఉండిపోతుంది, జనాల్లోకి వెళ్ళింది కాబట్టి. బయోలో ఉండిపోద్దా అని అడుగుతున్నాను. జనాల్లో ఉండిపోద్ది కానీ ఖచ్చితంగా మార్చరా? సో ఓకే, మేము చూస్తూ ఉంటాం, మీరు ఆన్ కెమెరా చెప్పారు కాబట్టి. షూర్. అండ్ స్టార్టింగ్ బేబీ నక్షత్ర మీ మీద ఎక్కేసి మొత్తం మీ ఇన్స్టా ప్రొఫైల్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పిక్ అదే ఉంటుంది. ఏంటి మొత్తం ఓన్ అక్కలాగా ఓన్ చేసుకుందా మిమ్మల్ని? టోటలీ. బట్ సూపర్ సినిమా అసలు. మొత్తం మీ రోల్ కానీ ఈవెన్ మీది బేబీ నక్షత్రది మెయిన్ సీన్స్ చాలా ఉంటాయి. మొత్తం స్టోరీ ఎప్పుడైనా ఒకటి ఇమాజిన్ చేసుకున్నారా? అంటే స్టోరీ బాగా ఎలా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్లు అయినప్పుడు బాగా ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు మనల్ని తిట్టుకుంటారు లేకపోతే పొగుడుతారు. సో మిమ్మల్ని ఎవరన్నా తిట్టుకున్న సందర్భం ఏదన్నా ఉందా ఇందులో? తిట్టుకున్న సందర్భం అయితే కమెంట్స్ వస్తున్నాయి. ముందుగానే చెప్పి ఉండొచ్చు కదా బాబాయ్కి అనేసి, కానీ బ్యాడ్ కమెంట్స్ అయితే అంతగా ఏం లేదు. ఓకే, బాబాయ్కి ముందుగానే చెప్పి ఉండొచ్చు కదా. నైస్ కదా. ట్రై చేసి ఉంటే చనిపోయి ఉండకపోతుండే. అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయారు, అదొక ఫిక్షనల్ స్టోరీ అని తెలిసినా కూడా అంత ఇన్వాల్వ్ అయిపోయారు. సో సమీర గారు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు సినిమాల వైపు ఎలా వచ్చారు? నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే, ఫ్రమ్ మై 10 years. సో ప్రాపర్ వచ్చేసి నంద్యాల్, ఏపీలో. ఇండస్ట్రీకి రావడం వచ్చేసి ఒక 5 years అవుతుంది. 5 years నుంచి డాకు మహారాజ్ చేశాను, మ్యాట్ స్క్వేర్ చేశాను. సో గ్యాప్గా మంచి ఫేమ్ ఉన్న రోల్ చేద్దామని చెప్పేసి ఇరుముడి. బట్ కీ రోల్ ఇప్పటిదాకా పడలేదు కదా, ఇలాగా ఒక మంచి కీ రోల్ పడలేదు. ఇదే ఫస్ట్. సో ఇది ఏంటి, ఇది ఆడిషన్ త్రూ వచ్చిందా లేదు? ఆడిషన్. గంగాధర్ గారు కాస్టింగ్ చేశారు. సో ఏం చేశారు ఆడిషన్లో? అంటే మీకు స్పెసిఫిక్గా ఈ రోల్ అనే చెప్పారా ఆడిషన్ టైంలో? యాక్చువల్లీ ముందుగా సౌజన్య అన్న క్యారెక్టర్కి చేశాను ఆడిషన్. తర్వాత వర్క్షాప్ అప్పుడు డైరెక్టర్ సార్ గాయత్రి రోల్కి చూద్దాము అందరినీ పెట్టి అని చెప్పేసి నక్షత్రతో పాటు అందరినీ ఆడిషన్ అగైన్ చేసి తీసుకున్నారు. వాట్ ఇఫ్ అంటే మీకు ఒకవేళ చూస్ చేసుకునే చాయిస్ ఉంటే గాయత్రి, సౌజన్య ఇంకా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, చూస్ చేసుకోమంటే ఏం చేసుకునేవారు? గాయత్రి. ఈవెన్ బేబీ నక్షత్ర క్యారెక్టర్ మణికంఠ ఉంది, ఆ క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేస్తాను. ఆ క్యారెక్టర్ ఇస్తే అది చూస్ చేసుకుంటారా? సో అండ్ ఇందులో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే రవితేజ గారు 58 years old, 60 ఇంకొక 2 years 60 దగ్గరలో ఉన్నారు. షర్ట్లెస్గా ఎంత ఎప్పుడు ఆయన ఇప్పుడు వచ్చేప్పుడు 6 pack చేయలేదు. ఇప్పుడు లీన్ బాడీ చాలా అలా లీన్గా ఉంది, సెటిల్డ్గా ఉంది. అసలు మీరు ఏమన్నా చూసారా షర్ట్లెస్గా సార్ని? యాక్చువల్లీ సీలేరులోనే నా బర్త్డే జరిగింది. నైట్ షూట్ అయింది 28 Jan. అయిపోయాక సాంగ్ షూట్ చేస్తున్న 2 o'clock అయింది పాకపోయేసరికి. అంతవరకు వెయిట్ చేసాము సెట్ దగ్గరే. ఐ డెంట్ హ్యాడ్ ఎనీ షూట్ దట్ డే, రూమ్లో ఉండే. సెట్లోకి వచ్చి వెయిట్ చేసాము సార్తో కేక్ కట్ చేయాలని. దెన్ సార్ కేమ్ అండ్ హీ వాజ్ సో కైండ్, హీ ఈజ్ సచ్ అ సోల్ఫుల్ హార్ట్. వచ్చి ఎలాంటి కంప్లైంట్ లేకుండా, అంత చలిలో కూడా షర్ట్ లేకుండా. సో
యా, బాబాయ్ అని పిలుస్తారా ఎప్పుడన్నా సెట్స్లో సరదాగా? లేదు లేదు, ఎప్పుడు మధ్యలో టీజ్ చేయడం? నో. ఆయన ఏమని పిలిచేవారు మిమ్మల్ని? సరే, నన్ను అయితే గాయత్రి అని పిలుస్తారు, సామాని కూడా పిలుస్తారు. గాయత్రి అని కూడా పిలిచేవారా? ఆ, ఓకే, సెట్స్లో. నైస్. అంటే ఇప్పుడు బేసికల్లీ ఇంటర్వెల్ ముందు ఒక సీన్ ఉంటుంది, నేను స్పాయిలర్ చేయట్లేదు, ఇది స్పాయిలర్ కాదు. ఆటో వెనక్కి వస్తూ ఉంటుంది, Yeah. థియేటర్లో ఒక రేంజ్లో అరిచారు అసలు, అంటే వేరే ఎక్స్పెక్ట్ చేశారు అక్కడ. అవును. ఈవెన్ అదొక టెన్స్డ్ మూమెంట్ కదా అందరికి. సో మీరు ఎక్స్పీరియన్స్ చేశారు అది థియేటర్లో? యాక్చువల్లీ ఎస్, వెళ్ళాను. ఎవ్రీవన్ వాజ్ షౌటింగ్ అండ్ ఏ చెప్పేస్తుంది ఇప్పుడు అన్నట్టు. నైస్ నైస్. సో ఐ మీన్ ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ మీ నాన్నగారు సాయి కుమార్ గారు, ఆయనతో ఏంటి బాండింగ్? సాయి కుమార్ గారు అంటే ముందుగా నాకు రెస్పెక్టే వస్తుంది. సచ్ అ సీనియర్ ఆర్టిస్ట్, చాలా కైండ్గా ఉన్నారు, టైం ఇస్తారు చేయడానికి. ఇంకో టేక్ తీసుకున్నా కూడా పర్లేదమ్మా, టైం తీసుకో, చేయి, మెల్లిగా చేయి అని చెప్పేసి చాలా సపోర్ట్ చేశారు. యా, అండ్ మోస్ట్లీ బేబీ నక్షత్ర క్యారెక్టర్ స్టార్టింగ్ అంటే ఆమె అంత లుక్స్ వైజ్ అంత సూపర్బ్గా లేకపోవచ్చు, ఇప్పుడు యాక్టింగ్ వైజ్ ఆమె ఎరగదీశారు అసలు. సో గుడ్, షీ సచ్ ఎ టాలెంటెడ్ ఆర్టిస్ట్, చాలా టాలెంట్ ఉంది తనకి. సో మీరేమన్నా ఆమెకి ట్రాన్స్లేటర్ కింద అలాగే ఏమన్నా వర్క్ చేశారా? ఐ మీన్ చెప్తున్నప్పుడు తెలుగు ఏమన్నా నేర్పించారా? యా, తనకు తెలుగు వచ్చు, మాట్లాడుతుంది, బట్ ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. మిమ్మల్ని నేర్పించమంటే మోస్ట్లీ ఏ వర్డ్స్ నేర్పిస్తారు స్టార్టింగ్? యాక్చువల్లీ తిన్నావా, ఏం తిన్నావా, అంతేనా? అంతే. మన వాళ్ళు యాక్చువల్లీ ఫారిన్ కంట్రీస్లోకి వెళ్ళి రీల్స్ చేస్తూ ఉంటారు, మీరు చూసే ఉంటారు. ఫారినర్స్కి ఎప్పుడు కర్స్ వర్డ్స్ ఇవన్నీ నేర్పుతూ ఉంటారు. అసలు ఏ ఫన్నీ వర్డ్స్ ఇలాంటివి? యా, ఓకే. సో వాట్ అబౌట్, అంటే ఇది నేను మిమ్మల్ని అడిగే అంత సందర్భం కాదు, బట్ మామూలుగా అడుగుతున్నాను. సో అది రవితేజ గారి మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది ఆ నెగిటివ్ ఆర్టికల్స్ మొత్తం. ఆయన నిక్ నేమ్ పెట్టమని అడిగితే ఆమె ముదురు అని చెప్పి అన్నారు కదా. సో అందరూ నెగిటివ్ ఆర్టికల్స్ పెట్టేశారు, ఆయన చాలా ఓన్ చేసుకుని ఏదో సొంత కూతురు అన్నట్టు అన్నారు. మీకు ఏమైనా అనిపించిందా నెగిటివ్ ఆర్టికల్స్ చూసి? ఎవరికైనా మీరు సమాధానం చెప్పడం, అరే రవితేజ గారు అలాంటి వారు కాదు, మీరు అలా ఎంకరేజ్ చేయకండి. సార్కి నక్షత్రతో ఉన్న బాండింగ్ కూడా చాలా బాగుంది. హీ రియలీ టేక్స్ కేర్ ఆఫ్ హర్ లైక్ హిస్ ఓన్ డాటర్. చాలా బాగా చూసుకుంటారు, అందరినీ అలాగే ట్రీట్ చేస్తారు. సో మేబీ హీ క్యాన్ యాక్చువల్లీ. సో ఇరుముడి సినిమా మీకు పర్సనల్లీ ఏది బాగా నచ్చింది? అంటే స్వామిమాల డివోషనల్ వైబ్ ఒకటి ఉంది, డివైన్ వైబ్, అది నచ్చిందా? లేదు ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ బాగా నచ్చిందా? లేదు ఈవెన్ ఓన్ చేసుకుంటే ఒక ఆమెని, అదే లైక్ బాబాయ్, నేను నీ బాబాయ్ నేను ఓన్ చేసుకుంటే అక్కడ కూడా అంత ఎమోషనల్, ఐ మీన్ అంత చాలా దూరం వెళ్తారు ఆయన, ఓన్ చేసుకున్నారు కాబట్టి. నా కూతురు అనుకున్నాను అన్నట్టు చెప్తారు కదా, నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని రెండు అనుకోలేదని చెప్పి. సో ఇలా చాలా రకరకాల షేడ్స్ ఉన్నాయి, మీకు ఎన్ని షేడ్స్లో ఏది బాగా నచ్చింది బాగా పర్సనల్లీ? నాకు ఎక్కువగా నచ్చింది మందు మానే నాన్న అన్న దగ్గర నుంచి నాకు చాలా నచ్చింది, ఆ పార్ట్ నుంచి. ఈవెన్ మొత్తం ఇన్స్టా మొత్తం వైరల్ అవుతుంది మందు మానే నాన్న అని చెప్పి. మీకు పర్సనల్లీ ఏమన్నా అయ్యప్ప స్వామి మాల గురించి ఏమన్నా ఉందా? అంటే మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా? లేదు. ఓకే. వాట్ అబౌట్ ఈ మందు, ఎలాగో మీకు పర్సనల్ టచ్ అయింది అంటున్నారు కదా, ఎప్పుడైనా మందు వల్ల ఎలాంటి ఎంత హార్మ్ఫుల్ అది అనేది మీకు ఏమైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందా? ఎవరినన్నా చూడడం, పక్కింటి వాళ్ళు ఇలా ఉంటారు కదా, టాక్సిక్గా ఉంటారు, అలాంటి వాళ్ళు? అంటే మీరు టూ యంగనా ఇంకా? ఐ డోంట్ నో, బట్ అలాంటి వారిని అయితే ఇంకా మీట్ అవ్వలేదు. అంత టాక్సిక్గా ఉన్న పర్సన్స్ మా ఇంట్లో అయితే లేదు. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో ఎప్పుడు వచ్చారు రావడం? అంటే నాకు తెలిసి 8th ఆ టైంలోనే. ఎలా అంత? యాక్చువల్లీ ఇంటర్ ఫస్ట్ ఇయర్కి ముందు ఒక 1 year గ్యాప్ తీసుకుని ఓపెన్ స్కూల్ చేశాను. ఓపెన్ స్కూల్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఓపెన్ స్కూల్ చేసినప్పుడు సైకాలజీ తీసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ బైపీసీ చేస్తున్నాను, నీట్ రాద్దామని. ఓకే. యా, అంటే ఇప్పుడు 10th ఎగ్జామ్స్ రాసినట్టు చూపించలేదు మాకు, ఇంటర్ ఫస్ట్ ఇయర్కి ఎలా వచ్చారు? సినిమాలో 10th ఎగ్జామ్స్ రాసినట్టు చూపించలేదు అంటే డైరెక్టర్ సార్ని అడగాలి. మీ బాబాయ్ ఏమన్నా దగ్గరుండి పాస్ చేయించారా ఎగ్జామ్స్ రాయకుండా? మనీ లంచం ఇచ్చేసి అరటిగల్లు ఇచ్చారా? ఇప్పుడు ఏమన్నా కాలేజ్లో, ఐ మీన్ బికాజ్ ఒక స్టార్డమ్ వచ్చింది, ఐ మీన్ ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఇప్పుడు కాలేజీలో ఎలా ఉంది దీని తర్వాత? ఇప్పుడు ఇంకా వెళ్ళలేదు నేను, ఇంకా వెళ్ళలేదా? కొంచెం బిజీగా. కాల్స్ మెసేజెస్ వచ్చాయి. గ్రూప్స్ ఉన్నాయా? వాట్సాప్ గ్రూప్స్? అతిగా లేవు. లేవా? మీ కాలేజ్ గ్రూప్ ఏదో ఉండదా? ఐ మీన్ నాట్ ఫ్రెండ్స్, అఫీషియల్ గ్రూప్. టీచర్స్ అయితే చాలా మెంబర్స్ కాల్ చేశారు. ఏమన్నారు? చాలా బాగా చేసావురా, సో గుడ్ అని చెప్పేసి మెచ్చుకున్నారు.
చెప్పారా ముందు అందరికి ఇలా నేను యాక్ట్ చేస్తున్నాను? యా తెలుసు, బికాస్ లీవ్స్ తీసుకుంటాను ఇలా ఫిల్మ్స్ చేస్తాను కాబట్టి అంటే దే ఆర్ లైక్ ఓకే గుడ్ దట్స్ ఫైన్ అని చెప్పేసి. అంటే బేసికల్లీ కొంతమందికి ఏంటంటే కొంచెం ఇది ఉంటుంది, మనం చేసిన తర్వాత ఎడిటింగ్లో ఎంత ఉంటుందో తెలియదు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఉందా? డాకు మహారాజ్ కానీ దానికి ముందు కానీ చేసిన సీన్స్ కొన్ని ఎడిటింగ్లో కట్ అయిపోవడం, ట్రిమ్ అయిపోవడం? యా యాక్చువల్లీ మ్యాట్ స్క్వేర్లో ఇంకా సీన్స్ ఉండాల్సింది, అవి తీసేశారు కొన్ని ఎడిటింగ్లో పోవడం వల్ల. సో అప్పుడు అంటే డిసప్పాయింట్ అయ్యారా బాగానే చూసుకున్నా? ఎందుకు నాట్ టూ మచ్ అంటే దట్స్ ఓకే, ఎడిటింగ్లో పోయినప్పుడు మనం ఏం చేస్తాము దానికి అని. అది ఇంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తారా ఆ టైంలో కూడా? రిలీజ్ టైంలో మీరు వెళ్ళి చూసి స్టార్టింగ్ షాక్ అయిన మూమెంట్లో కూడా? అంటే థియేటర్కి వచ్చాక అది డైరెక్టర్ ఇష్టం కదా అని. అవునులే, మీరు చాలా మెచ్యూర్డ్గా ఇప్పుడే ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే మీ డైరెక్టర్ని వెనకేసుకొచ్చేస్తున్నారు. బట్ బేసికల్లీ ఉంటుంది కదా, ఒక ఎవరికైనా ముందు చెప్పారా తీసుకెళ్ళడం, దగ్గర నుండి తీసుకెళ్ళడం మీ ఫ్రెండ్స్ని కానీ థియేటర్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ సినిమా రిలీజ్లో అప్పుడు? యాక్చువల్లీ వెళ్దాం అనుకున్నాం బట్ టికెట్స్ దొరకట్లేదు. ఇరుముడు అయితే దొరకట్లేదు. మ్యాట్ స్క్వేర్ కూడా అంతే కదా? మ్యాట్ స్క్వేర్కి అప్పుడు నేను ఓపెన్ స్కూల్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు ఫస్ట్ డే చూడలేదా? లేదు. మీ సినిమా ఫస్ట్ డే మీరు చూసుకోకపోతే ఎలాగది? అంటే బిజీగా ఉన్నప్పుడు కొంచెం కాదు, వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ మీరు సెట్ చేస్తారా? 10th కి ఎగ్జామ్స్ జరుగుతుండే. 10th ఎగ్జామ్స్ ఉన్నాయా? 10th ఎగ్జామ్స్ అయితే సినిమా మానేయాలా? అంటే చూడడం. మరి మీ ఆడియన్స్ ఎలా అంటే ఎగ్జామ్స్ అవుతున్నా మధ్యాహ్నం మార్నింగ్ ఎగ్జామ్ రాసి ఆఫ్టర్నూన్ వెళ్ళి సినిమాకి వెళ్ళిన వాళ్ళు బోల్ మంది ఉంటారు. బోర్డ్స్ కాబట్టి తప్పదు కదా. యా, సో మ్యాట్ స్క్వేర్ ఫస్ట్ మ్యాట్ స్క్వేర్ కదా? ఫస్ట్ వచ్చేసి ప్రసన్నవదనం చేశాను, సుహాస్ గారిది. ఓకే, అందులో ఏం రోల్? అందులో హీరో గారికి ప్రపోజ్ చేసే సీన్ ఒకటి ఉంటుంది. ఓకే, తనకి ఫేస్ బ్లైండ్నెస్ ఉందని చెప్పేసి నాకెందుకు అన్నట్టు ఇమ్మెచ్యూరిటీతో ఆలోచించి పక్కన పెట్టేస్తాను. అప్పుడు ఏ క్లాస్ ప్రసన్నవదనం? అప్పుడు 10th లో ప్రపోజ్ సీన్ చేశారా? అంటే మెచ్యూర్డ్ లుక్ చూపించగలరా కావాలంటే? యా యాక్చువల్లీ చూపించారు. అంటే ఒక చిన్న అమ్మాయి ఇలా ఇమ్మెచ్యూరిటీ. ఓకే ఓకే. సో మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ అంటే ఇష్టం? ఇప్పుడు ఇలాగ 10th క్లాస్ అని చూపించారు, ఏజ్ కి కొంచెం మ్యాచ్ అయ్యే రోలే. కొన్నిసార్లు కావాలని ఎక్కువ ఏజ్ చూపిస్తారు. లైక్ మీరు మ్యాడ్ ఫస్ట్ పార్ట్లో చూసుకుంటే మీకు 8 వసంతాల హీరోయిన్ ఉన్నారు, ఆవిడ ఏజ్ చాలా చిన్నది. బట్ అందులో ఒక కాలేజ్ రోల్ అది చూపించారు, హీరో పక్కన పెయిర్ అప్ చేసి. సో మీకు ఎలాంటి రోల్ ఇష్టం? అలా ఒకవేళ మిమ్మల్ని పెద్దగా చూపిస్తాం, ఒక పెద్ద హీరో పక్కన పెద్దగానే చూపిస్తాం అంటే యాక్సెప్ట్ చేస్తారా? లేదు నా ఏజ్కి తగ్గ రోల్స్ అయితేనే బాగుంటాయని మీరు ఫీల్ అవుతున్నారు? నా ఏజ్కి తగ్గట్టు అంటే వాళ్ళు లుక్ టెస్ట్ చేసి చేయగలరు అంటే ఐ కెన్ డూ ఎనీ సార్ట్ ఆఫ్ రోల్. నాకు ఎక్కువగా ఇష్టమైన టైప్ ఆఫ్ ఫిలిం ఏంటంటే సీతారామంలో అంత పెద్ద అలాంటి టైప్లో వింటేజ్ లుక్లో బాగుంటుందని. వాయిస్ ఏంటి ఏమన్నా, ఐ మీన్ వోకల్ ఎక్సర్సైజ్లు ఏమన్నా, మాడ్యులేషన్ ఏమన్నా లేదా? అంటే ఇంతే మెచ్యూర్డ్గా ఉంటుందా వాయిస్? అంతే ఉంటుంది. లేదు, ఒక చిన్నపిల్లలా మాట్లాడాలంటే ఎలా మాట్లాడతారు? ఇప్పుడు ఇన్ కేస్ ఒక 8th క్లాస్ అమ్మాయి కింద రోల్ ఇచ్చారనుకో, మీకు వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు జడ్లేసి, బట్ వాయిస్ చిన్నపిల్లలా రావాలి కదా? ట్రై చేయొచ్చు. ట్రై చేయండి ఒకసారి. అక్క ఎక్కడికి వెళ్తున్నావు? బాగుంది. సో ఇక్కడ డబ్బింగ్ చెప్పుకున్నప్పుడు ఏమన్నా, ఐ మీన్ ఈజీగా అలవాటు అయిపోయిందా ప్రీవియస్ ఫిల్మ్స్ వల్ల? లేదు కొంచెం ఏమన్నా ఇబ్బంది పడ్డారా ఇరుముడి? లేదు, కానీ డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఏదైనా సీన్ రాకపోతే ముందు ఒక 3-4-5 రిహార్సల్స్ చేసి ముందు చేపించి హీరో గారు వచ్చే లోపల కవర్ చేశారు. బట్ నేను ఐ మీన్ చాలా ఓపెన్గా చెప్తున్నాను, కావాలంటే కళ్ళు మూసుకుని ఎవరన్నా మేము వాయిస్ వినండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి వాయిస్ అంటే అసలు నమ్మరు. అంటే బాగా మాట్లాడుతున్నారు, మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు. లైక్ కళ్ళు మూసుకుని వింటే మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి అంటే అనుకోరు. ఈవెన్ లుక్స్ కూడా మేనేజ్ చేయొచ్చు, పెద్దమ్మలా మేనేజ్ చేయొచ్చు, ఎలా కావాలితే అలా మేనేజ్ చేయొచ్చు. నేను షాక్ అయ్యాను, ఒకవేళ ఏజ్ ఏమన్నా ఈమె ఐ మీన్ కొంచెం ఎక్కువే ఉండి ఉంటుంది, 10th క్లాస్ అమ్మాయి కాదేమో అనుకున్నాను, 18+ అయ్యి ఉంటుంది అని అనుకున్నాను. యా. సో ఇప్పుడు దీనివల్ల స్టడీస్ మరి ఏంటి పరిస్థితి, బ్యాలెన్స్ చేయడం ఎలా? ఇప్పుడు ఫిలిం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఫిలిం వచ్చే వరకు ఐ కెన్ కీప్ ఫోకసింగ్ ఆన్ మై. ఇప్పుడు లైనప్ ఏం లేదా నెక్స్ట్ సైన్ చేసినవి? నాట్ యెట్. ఉన్నాయి, నిన్ననే మీటప్ అయ్యి వచ్చాను స్టోరీకి. సో ఇరుముడి ఇది ఇంత మంచి సక్సెస్ కదా, ఈ సక్సెస్ తర్వాత మీ ఇప్పుడు మారిపోతాయా మీ పారామీటర్స్ ఏమన్నా, సెలెక్ట్ చేసుకునే పారామీటర్స్? యా ఆఫ్ కోర్స్ మారుతాయా? అంటే ఏం చూస్ చేసుకుంటారు ఇప్పుడు?
ఇట్ డిపెండ్స్ ఆన్ ద రోల్. అంటే ఎంత బ్యాలెన్స్ చేసి ఎంత ఏమంటారు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది చూస్ చేసుకొని తీసుకుంటాను.